హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. అర్థమెటిక్లో భాగంగా టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్లో భాగంగా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక పడవ దిగువన 20 కిలోమీటర్లు మరియు ఎగువన 28 కిలోమీటర్లు ప్రయాణించిందంటే దిగువకు ఎగువకు అనమాట. నిశ్చల నీటిలో పడవ వేగం గంటకు 7 కిలోమీటర్లు మరియు ప్రవాహ వేగం గంటకు 3 కిలోమీటర్లు. మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయం కనుగొనండి. ఇక్కడ మనకి డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ అంటాం. ఇలా దిగువకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది? 20 కిలోమీటర్లు ప్రయాణించింది. అలాగే ప్రవాహానికి వ్యతిరేకంగా ఇలా ఎగువకి ఎంత దూరం ప్రయాణించింది? 28 కిలోమీటర్లు ప్రయాణించింది అన్నమాట. ఇక్కడ మనకి నిలకడ నీటిలో అంటే నీరు ప్రవహించకుండా ఉన్నప్పుడు ఆ పడవ వేగం ఎంత అంటే 7 కిలోమీటర్స్ పర్ అవర్. అలాగే ప్రవాహ వేగము అంటే నీటి యొక్క ప్రవాహ వేగం ఎంతంటే 3 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి వేగం మారుతూ ఉంటుంది. డౌన్ స్ట్రీమ్లో వేగంగా పడవ ప్రయాణిస్తే అప్ స్ట్రీమ్లో నెమ్మదిస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రయాణిస్తుంది కదా. అది ఎంతకి సమానం అవుతుందంటే డౌన్ స్ట్రీమ్లో ఈ రెండింటి మొత్తానికి సమానం అవుతుంది. అంటే నిలకడ నీటిలో పడవ వేగము ప్లస్ ప్రవాహ వేగము ఎంత? 10 కిలోమీటర్స్ పర్ అవర్. అదే అప్ స్ట్రీమ్లో అయితే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 7లోంచి 3 మైనస్ చేస్తే 4 కదా, 4 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నమాట. ఇంత వేగంతో ప్రయాణిస్తుంది. మనకి స్పీడ్కి అలాగే డిస్టెన్స్కి అలాగే టైంకి ఒక రిలేషన్ ఉంది కదా. ఇక్కడ డిస్టెన్స్ అంటే దూరము, స్పీడ్ అంటే వేగము, టీ అంటే కాలము టైం. వీటి మధ్య డిఫరెన్స్ మనకి రిలేషన్ ఏంటంటే డి కావాలనుకోండి, డిస్టెన్స్ కావాలనుకోండి ఎస్ ఇంటూ టీ అనమాట. అలాగే ఎస్ కావాలనుకోండి స్పీడ్ డి బై టీ అనమాట. అలాగే టీ కావాలనుకోండి డి బై ఎస్. ఈ ఫార్ములాస్ ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి టైం కావాలి కదా, టైం ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఫస్ట్ ఈ డౌన్ స్ట్రీమ్లో చూద్దాం. ఇక్కడ డిస్టెన్స్ ఏమో 20 కిలోమీటర్స్, స్పీడ్ ఏమో 10 కిలోమీటర్స్. టైం కావాలి. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? ఇక్కడ 20 కిలోమీటర్స్ అంటే స్పీడ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్. ఎంత వస్తుంది? 2 కిలో. అంటే ఇక్కడ 2 అవర్స్ పడుతుంది అనమాట ప్రయాణించడానికి. నెక్స్ట్ సెకండ్ టైంలో అంటే అప్ స్ట్రీమ్లో డిస్టెన్స్ ఎంత? 28 కిలోమీటర్స్, స్పీడ్ ఏమో 4 కిలోమీటర్స్. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది కదా. అంటే 7 అవర్స్ టైం పడుతుంది అనమాట. అంటే మొత్తంగా ఎంత పడుతుంది అనమాట? 9 అవర్స్ టైం పడుతుంది ఆ మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఆ పడవకి. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.